ఇక్కడ ఉన్నావు? నిన్న రాత్రి నువ్వే కదా దెంగి తాగి పాకిస్తాన్ మీద రష్ చేద్దామన్నావు. అరే మామ, పాకిస్తాన్ వాళ్ళకి ఎందుకురా అంత గువ్వ బల్పు? నాకు 10 గ్రానైట్లు ఒక M416 ఇచ్చారనుకో, వెళ్ళి స్క్వాడ్ వైప్ చేసి వస్తా. నా కేడీ ఎంత తెలుసా? 4. అన్నయ్య, నీ మేనల్లుడు డాన్స్ సూపర్ చేస్తాడు. అవునా? అమ్మా, నాకు సిగ్గేస్తుంది. వేస్తే 100 రూపాయలు ఇస్తా. మ్యూజిక్ ఈసారి పాటలు కూడా నేర్చుకో. నాన్న, బైక్ పెట్రోల్ కి 100 రూపాయలు. అలాగే బిర్యానీ తినడానికి 500. ఫ్రెండ్ బర్త్డే పార్టీకి 1000 రూపాయలు. గోవా ట్రిప్ కి 10,000. నిన్న మీకు అపాయింట్మెంట్ ఉందిగా, ఈ రోజు వచ్చారేంటి? నిన్న నాకు కొంచెం హెల్త్ బాగాలేదు సార్. ఓ మింగేరా. డాక్టర్ గారు, రాత్రి అయితే బాగా పిత్తులు వస్తున్నాయి డాక్టర్ గారు. ఈ టానిక్ రోజుకి 2 పూటలు వేసుకో. ఇది వేసుకున్న తగ్గకపోతే ఆ టానిక్ బాటిల్ తీసుకొని పెట్టుకో. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నా ప్రాబ్లం ఏంటో నీకు తెలీదా? నీ ప్రాబ్లం నాకెలా తెలిసిందే? ఎందుకు అరుస్తున్నావు? నీ అమ్మ చంపేస్తా నిన్ను. అలా హార్ష్ గా కాకుండా కూల్ గా చెప్తాగా. మీ ప్రాబ్లం ఏంటో చెప్తారా మేడం? నా మనసు బాగాలేదు, తర్వాత చెప్తా. అమ్మా, నేను వచ్చేసా. ఏమైందమ్మా? ఏమవలేదురా, చిన్న దెబ్బే. ఎవరమ్మా నిన్ను కొట్టింది? లేదురా, మంచం తగిలింది. చెప్పమ్మా, ఎవరు కొట్టారు? చెప్పమ్మా చెప్పమ్మా చెప్పు. ఖచ్చితంగా అమ్మని నాన్న కింద పడేసి మరీ కొట్టుకుంటాడు. నిజం చెప్పు, నాన్నే కొట్టాడు కదా? అయిపోయాడమ్మా నాన్న. ఇంకా చెప్పేది వినరా? నాన్న, నాన్న ఎక్కడ ఉన్నావు? మామ, సిట్టింగ్ వేద్దామా? అరే తాగాక మీరు గొడవ చేయనంటేనే వస్తా. అదేవతరా నన్ను వద్దడానికి? నీ అమ్మ అయిపోయింది ఇప్పుడు అది. హలో, నన్ను అన్బ్లాక్ చేయవే. ఏంట్రా అట్లాగే చూస్తున్నావు? కొట్టుకుందామా? దా దా దా. మామ, బాగా లేట్ అయిపోయిందిరా, నేను ఇంటికి వెళ్తా. ఇంకా నేను దించుతాలేరా? అరే నువ్వు తాగున్నావురా, డ్రైవింగ్ చేయకూడదు. హలో మామ, నేను తాగేస్తున్నా, కొంచెం ఇంటి దగ్గర డ్రాప్ చేయరా. రే, నీ ఇంటికి వచ్చేసాలే, నువ్వు రావద్దులే. నీ అబ్బా, నేనేరా నిన్ను దించింది. అలాగే నాంసే కూర్చు దేదే బాబా. నేను హిందూని, ధర్మం చేయ. ఆ దేవుడు నీకు మంచి అమ్మాయితే పెళ్లి చేస్తాడు. నాకు ఆల్రెడీ 3 సార్లు పెళ్ళైంది. నీకు మంచి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. నాకు గవర్నమెంట్ జాబ్ ఉంది, నేను స్టేషన్ మాస్టర్ని. నువ్వు 100 ఏళ్ళు బతుకుతావు. ధర్మం చేయ నాయనా. నాకు క్యాన్సర్ ఉంది, డాక్టర్ నేను 6 నెలల్లో పోతా అన్నాడు. మీ అమ్మ నాన్నకి ఆయుష్ పెరిగిద్ది. ప్లీజ్, ఈ ఒక్క మాటతో నా మనసు గెలుచుకున్నావు. అర్రే, పరిస్థితి లేదు. రే నాన్న, ఏమే నీ కూతురు వచ్చింది. ఎంతక్క ఖాళీ పెట్టితో వచ్చావు? అయినా వచ్చింది అక్కేగా నాన్న, ఎందుకంత భయపడుతున్నావు? నాన్న, మీ అల్లుడు గారు ఈ ఇల్లు కావాలంటున్నారు. నీకు ఇల్లు రాసేస్తే మేమెక్కడ ఉంటాం? అదేంటి నాన్న, మీరు మాతోనే ఉండొచ్చు. రాసిచ్చేయండి. బాయ్ నాన్న, అప్పుడప్పుడు వస్తూ ఉండండి. నాన్న, అమ్మా, అక్క మళ్ళీ వచ్చింది. ఉన్నదంతా ఊడ్చేసావు కదమ్మా, ఇంకేం కావాలి? నాకు కాదు నాన్న, మీ అల్లుడికి బుల్లెట్ బైక్ కావాలంట. మీరు కొనిచ్చకపోతే ఆయన నన్ను చంపేస్తారు. తప్పదే, ఆడక్కడ మన అమ్మాయిని ఎంత హింస పెడుతున్నాడు. ఇప్పుడు బండి అవసరమా? వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో. నువ్వు నోరు మూసుకో. మామా, బిజినెస్ ఐడియా వచ్చేసింది. ఏంట్రా అది? మనం మన ఫ్రెండ్స్ 5 మంది దగ్గర 5,000 అడిగి తీసుకుందాం. అరే మామ, అర్జెంట్ గా 5,000 కావాలరా. 5,000 ఎందుకురా? మా తాతయ్యకి పెళ్లి కుదిరింది. సరే వేస్తున్నా. డబ్బులు సెట్. దీంతో మనకి ఇన్వెస్ట్మెంట్ కి 25,000 వస్తాయి. ఈ 25,000ని స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేద్దాం. అప్పుడు మనకి 25 లక్షలు వస్తాయి. ఈ 25 లక్షల్లో మన ఫ్రెండ్స్ ఇచ్చిన 25,000 తీసేస్తే ఆ లెక్కలు క్యాలిక్యులేటర్ తీసుకునిద్దిలే. దీంతో మనకి 1,000, లక్షలు, కోట్లు వచ్చేస్తాయి. ఇదిగో మామ, ముందు ఫోన్ చేయి. Make recharge to complete your call. Thank you. ఒక మ్యాగీ ప్యాకెట్ ఇవ్వండి. ఎంత? 100. మీ ఫోన్ ఇవ్వండి. అయిపోయింది. ఏంటి అంకుల్ ఇంత తింగరోడ్లా ఉన్నావు? ఆడు నీ ఫోన్ తోనే నీకు డబ్బులు కొట్టాడు. తింగరోడ్ని నేను కాదు, నువ్వు. ఆడు నా కొడుకే.
yes! నాన్న ఆర్సీబీ కప్ కొట్టేసింది. ఆర్సీబీ కూడా కప్ కొట్టేసిందిగా, ఇంకా కెరీర్ మీద ఫోకస్ పెట్టొచ్చుగా. వరల్డ్ కప్ దగ్గరలోనే ఉంది నాన్న. అంకుల్ కిలో కందిపప్పు ఇవ్వండి. అవును బాబు, నువ్వు నాకెంత ఇచ్చావు? ఇంకా డబ్బులు ఇవ్వలేదని చెప్పేయి. 100 రూపాయలు ఇచ్చానని చెప్పు. ఎంత ఇచ్చా బాబు? 500 ఇచ్చాను. ఎన్నిసార్లు పిలవాలరా? నా కొడుకు ఏంటి ఇంత దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు? పాపం ఫ్యామిలీ ప్రెజర్స్ వల్ల ఎంత కష్టపడుతున్నాడో నేను అన్ని అర్థం చేసుకోకుండా ఇబ్బంది పెడుతున్నట్టున్నా. నేను పెద్ద అయ్యాక నా కొడుకుని స్కూల్ కి బట్టలు లేకుండా పంపిస్తా. అప్పుడు వాళ్ళ టీచర్ నాకు కాల్ చేసింది. ఏంట్రా సాయి డల్ గా ఉన్నావు? ఏం లేదు సార్, ఇవాళ నా లవర్ బర్త్డే, గిఫ్ట్ కొనడానికి డబ్బులు లేవు. ఓ సంతేనా? ఇది మా అమ్మాయి కోసం తెచ్చాను. నువ్వు లవర్ అంటున్నావుగా, గిఫ్ట్ గా ఇచ్చుకోలే. సారీ అమ్మా, నీకు గిఫ్ట్ ఏం తేలేదు. మామా మందు తాగుదామా? సారీ మామా, నేను మానేసా. అదేంట్రా, ఇద్దరం కలిసి పాడైపోదాం అనుకున్నాం గారా. అదంతా అప్పుడు రా, కనీసం సిగరెట్. రే రే రే, నా పిల్ల తెలిస్తే చంపేసిద్ది. పిల్ల ఇద్దరం సింగిల్ గా ఉందాం అనుకున్నాం గారా. అదంతా అప్పుడు రా. సర్లే మూవీకి వెళ్దాం పదా. కుదరదు, నాకు టైం అవుతుంది, ఆఫీస్కి వెళ్ళాలి. జాబ్ ఏంట్రా, చచ్చే వరకు బేవర్స్ గా తిరుగుదాం అనుకున్నాంగా. అదంతా అప్పుడు రా. ఓహో అందుకేనా నిన్న పెట్టిన రీల్స్ కి ఇంకా రియాక్ట్ అవ్వలేదు. సారీ మామా, నేను మారిపోయాను. ఇంకా తప్పుగా రీల్స్ పెట్టి నన్ను మళ్ళీ చెడదంగకు. అంకుల్ కిలో కందిపప్పు ఇవ్వరా? మెల్లగా పిత్తడం ఎలా? అంకుల్ వాటికా ఉందా? వాటికి లేదు బాబు, వీటికి ఉన్నాయి. అంకుల్ కిలో కందిపప్పు ఇవ్వండి. అంకుల్ సంతూర్ సోప్ ఇవ్వండి. అంకుల్ కందిపప్పు ఇవ్వండి. అంకుల్ రూపాయి టీ పొడి, 2 రూపాయలు పంచదార, 3 రూపాయలు కొత్తిమీర, 10 రూపాయలు కరేపాకు ఇచ్చేయండి. అంకుల్ కందిపప్పు. అంకుల్ ఒక జామెంట్రీ బాక్స్ ఇవ్వరా? అబ్బాయిలు లేవు, అమ్మాయిలు ఉన్నాయి. ఇది నా గర్ల్ ఫ్రెండ్ కి అంకుల్ బర్త్డే గిఫ్ట్. అంకుల్ కందిపప్పు ఇవ్వండి. అంకుల్ కందిపప్పు లేదు బాబు. నాన్న నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. నేను చూపించిన అమ్మాయిని చేసుకోపోతే ఈ విషయం దానికి చచ్చిపోతా. నేను చచ్చిపోతా. నాన్న ఈ పిచ్చి పని. నువ్వు నేను చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. నాన్న 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 అక్క తొందరగా రా. నాన్న ఇది తాగండి.